మనలో చాలామందికి ఒకే సమస్య ఉంటుంది కదా. ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. ప్రమోషన్ వస్తుంది, జీతం పెరుగుతోంది, అయినా నెల చివరకొచ్చేసరికి మళ్లీ కథ మొదటికే వస్తుంది. ఎక్కడో ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ అదృశ్య శక్తి ఏమిటో తెలుసుకోబోతున్నాం. ఈ హార్వ్ ఏకర్ అనే రచయిత దానిని మనీ బ్లూప్రింట్ అంటారు. ఆయన రాసిన సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనేర్ మైండ్ అనే పుస్తకంలోని ఆలోచనలను ఈరోజు లోతుగా చర్చిద్దాం. ముందుగా ఈ బ్లూప్రింట్ను ఎలా చదవాలో నేర్చుకుందాం. ఆ తర్వాత దాని స్థానంలో ఒక కొత్త విజయవంతమైన బ్లూప్రింట్ను ఎలా రాయాలో చూద్దాం. మీరు చెప్పిన ఆ అదృశ్య శక్తి అనే పాయింట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పుస్తకం మొత్తం దాని గురించే మాట్లాడుతోంది. మన ఆర్థిక విజయం అనేది మనం చేసే ఉద్యోగం మీదో వ్యాపారం మీదో కాదట. దానికన్నా ఎక్కువగా మన సబ్కాన్షియస్ మైండ్లో డబ్బు గురించి మనకు తెలియకుండానే ఒక ప్లాన్ ఉంటుంది. దానిమీదే ఆధారపడి ఉంటుందని రచయిత వాదన. ఈ పుస్తకాన్ని 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి, మన ప్రస్తుత బ్లూప్రింట్ ఎలా తయారైందో తెలుసుకోవటం, అంటే ఒక రకంగా రోగ నిర్ధారణ చేయడం అన్నమాట. 2, ధనవంతుల ఆలోచనా విధానాలను అర్థం చేసుకుని వాటిని మన జీవితంలోకి తీసుకురావటం, అంటే చికిత్స లాంటిది. ఆసక్తికరంగా ఉంది. సరే, అయితే ఆ రోగ నిర్ధారణతోనే మొదలు పెడదాం. అసలు రచయితకి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆయన మొదటి నుంచి విజయవంతమైన వ్యక్తా? అస్సలే కాదు. అదే ఈ పుస్తకంలో ఉన్న అసలు విషయం. టి హార్వ్ ఏకర్ తన కథతోనే ఈ పుస్తకాన్ని మొదలుపెడతారు. ఆయన యవ్వనంలో దాదాపు డజన్కు పైగా వ్యాపారాలు మొదలుపెట్టి అన్ని మూసేశారట. అందరూ నీలో చాలా పొటెన్షియల్ ఉంది అని అంటున్నా బ్యాంక్ అకౌంట్లో మాత్రం డబ్బే ఉండేది కాదట. ఒకరోజు వాళ్ళ నాన్నగారి స్నేహితుడైన ఒక కోటీశ్వరుడు ఆయనకు ఒక సింపుల్ సలహా ఇచ్చారు. ధనవంతులు ఒకలా ఆలోచిస్తారు, పేదవాళ్లు దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు. నువ్వు వాళ్లలా ఆలోచించడం మొదలుపెడితే నువ్వు కూడా వాళ్లలాగే అవుతావు. ఈ ఒక్క వాక్యం ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అంటే మన ఆలోచనా విధానమే మన ఆర్థిక పరిస్థితికి కారణం అంటారా? దీన్నే ఆయన మనీ బ్లూప్రింట్ అంటున్నారా? ఖచ్చితంగా. ఇక్కడే మనీ బ్లూప్రింట్ అనే భావన వస్తుంది. పుస్తకంలో ఒక అద్భుతమైన పోలిక ఉంది. మనింట్లో ఏసీ థర్మోస్టాట్ ఉంటుంది కదా. అవును. మనం దానిని 24 డిగ్రీలకు సెట్ చేస్తే గది ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా చివరికి అది మళ్లీ 24 దగ్గరకే వస్తుంది. మన ఫైనాన్షియల్ థర్మోస్టాట్ కూడా అంతే. మన బ్లూప్రింట్ ఎంత మొత్తానికి సెట్ చేయబడిందో మన ఆర్థిక జీవితం కూడా చివరికి ఆ స్థాయికి వచ్చి ఆగిపోతుందన్నమాట. ఓ, అందుకే లాటరీ గెలిచిన చాలామంది కొద్ది సంవత్సరాలలోనే మళ్లీ పాత పరిస్థితికొచ్చేస్తారు. వాళ్ల థర్మోస్టాట్ తక్కువకు సెట్ చేయబడి ఉంది. నిజమే. అదే డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్లు కొన్ని బిలియన్లు కోల్పోయినా కొన్నేళ్లలోనే మళ్లీ సంపాదిస్తారు. వాళ్ల థర్మోస్టాట్ బిలియన్లకు సెట్ చేయబడింది కాబట్టి. వావ్, ఈ థర్మోస్టాట్ అనాలజీ చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే మన ఫలితాలను మార్చాలంటే ఆ లోపలున్న థర్మోస్టాట్ను రీసెట్ చేయాలి. మరి అది ఎలా సాధ్యం? దానికి ముందు అసలు ఆ ఫలితాలు ఎలా వస్తాయో రచయిత చెప్పిన ఫార్ములాను అర్థం చేసుకోవాలి. అదే TFA=R. TFAR. అవును. మన ఆలోచనలు అంటే థాట్స్ మన భావనలకు ఫీలింగ్స్ దారితీస్తాయి. ఆ భావనలు మన చర్యలకు యాక్షన్స్ దారితీస్తాయి. ఆ చర్యలే మన ఫలితాలను రిజల్ట్స్ నిర్ధారిస్తాయి. ఓకే. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టడం ప్రమాదం అనేది మీ ఆలోచన, థాట్ అనుకుందాం. అది మీకు భయమనే భావనను కలిగిస్తుంది, ఫీలింగ్. ఆ భయంతో మీరు ఎలాంటి చర్య తీసుకోరు. దానివల్ల మీ ఫలితం, రిజల్ట్, ఆర్థికంగా ఎదగకపోవడం. చూసారా? అంత ఆలోచనతోనే మొదలవుతుంది. అంటే మన బ్లూప్రింట్ని మార్చాలంటే మన ఆలోచనల మూలాలను మార్చాలి. సరిగ్గా అదే. సరే, ఈ ఆలోచనలు అంటే మన బ్లూప్రింట్ అసలు మనలోకి ఎలా వస్తుంది? అది పుట్టుకతోనే వస్తుందా? లేదు, అది పూర్తిగా మన పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. పుస్తకం 3 ప్రధాన కారణాలను వివరిస్తుంది. మొదటిది వర్బల్ ప్రోగ్రామింగ్. చిన్నప్పుడు మనం డబ్బు గురించి విన్న మాటలన్నమాట. డబ్బు చెట్లకు కాయదులాంటివా? అవును. డబ్బు కోసం ఆశపడకూడదు, ధనవంతులంతా చెడ్డవాళ్లు వంటి మాటలు. రెండవది మోడలింగ్. మన తల్లిదండ్రులు డబ్బుని ఎలా వాడారో మనం చూడటం. ఇక మూడవది నిర్దిష్ట సంఘటనలు. డబ్బుకు సంబంధించి మనం చిన్నప్పుడు ఎదుర్కొన్న బలమైన భావోద్వేగ సంఘటనలు. ఈ మోడలింగ్ అనే విషయం కొంచెం ఆలోచింపజేస్తోంది. అంటే మన తల్లిదండ్రుల ఆర్థిక అలవాట్లు మనక్కూడా వస్తాయా? మనం ఆ వలయం నుండి బయటపడలేమా? పుస్తకంలో దీని గురించి ఏదైనా ఉదాహరణ ఉందా? మంచి ప్రశ్న అడిగారు. దీనికి పుస్తకంలో ఒక సరదా కథ ఉంది. ఒక మహిళ ఎప్పుడూ హ్యామ్ వండేటప్పుడు 2 చివర్లనూ కత్తిరించేసేదట. ఎందుకని?
వాళ్ళ భర్త అడిగే మా అమ్మ ఎప్పుడూ అలానే చేసేది అని చెప్పింది. వాళ్ళమ్మనడిగితే మా అమ్మమ్మ అలా చేసేది అంది. చివరికి అమ్మమ్మనడిగితే ఆమె నవ్వి అప్పట్లో నా దగ్గరున్న ప్యాన్ చాలా చిన్నది, హ్యామ్ మొత్తం పట్టేది కాదు అని చెప్పిందట. అరే, అంటే కారణం ఎప్పుడో పోయింది, కానీ అలవాటు మాత్రం? అవును, 3 తరాలుగా కొనసాగుతోంది. మన ఆర్థిక అలవాట్లు కూడా చాలా వరకు ఇంతే. అయితే దీనుండి బయటపడటానికి మార్గముందా? రచయిత 4 దశల ప్రక్రియను సూచిస్తారు. 1 అవగాహన, అంటే మన నమ్మకాలు ఏమితో గుర్తించడం. 2 అర్థం చేసుకోవడం, ఈ నమ్మకాలు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకోవడం. 3 వేరు చేయడం, ఈ ఆలోచనలు మనవి కావని గ్రహించడం. చివరిగా పునర్నిర్మాణం, అంటే ఆ పాత ఆలోచనల స్థానంలో కొత్త, మనకు శక్తినిచ్చే ఆలోచనలను చేతనంగా ఎంచుకోవడం. అంటే మన పాత ప్రోగ్రామింగ్ను గుర్తించి దాన్ని మార్చుకోవడానికి ఒక స్పష్టమైన మార్గముందయి అర్థమైంది. కానీ పాతదాన్ని తీసేస్తే సరిపోదు కదా, దాని స్థానంలో కొత్త, శక్తివంతమైన ఆలోచనలను నింపాలి. ధనవంతుల మెదళ్లలో నడిచే ఆ కొత్త సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో కాస్త వివరిస్తారా? ఖచ్చితంగా. రచయిత దీనినే వెల్త్ ఫైల్స్ అని పిలుస్తారు. మన మెదడు ఒక ఫైలింగ్ క్యాబినెట్ లాంటిది. ధనవంతుల క్యాబినెట్లో ఉన్న ఫైల్స్ పేదవాళ్ల క్యాబినెట్లో ఉన్న ఫైల్స్కు పూర్తి భిన్నంగా ఉంటాయి. పుస్తకంలో మొత్తం 17 ఫైల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ చర్చించడానికి సమయం సరిపోదు, కానీ కొన్ని కీలకమైనవి చూద్దాం. తప్పకుండా. వీటిని మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు: మనస్తత్వానికి, ఆచరణకు మరియు నిర్వహణకు సంబంధించినవి. అద్భుతం. ముందుగా మనస్తత్వానికి సంబంధించిన ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. సరే, వెల్త్ ఫైల్ నంబర్ 1. ధనవంతులు నా జీవితాన్ని నేనే సృష్టిస్తాను అని నమ్ముతారు. పేదవాళ్లు నా జీవితం నాకు సంభవిస్తుంది అని నమ్ముతారు. అంటే ఒకరు సృష్టికర్తలా ఆలోచిస్తే మరొకరు బాధితుడిలా ఆలోచిస్తారన్నమాట. అవును, బాధితులు 3 పనులు చేస్తారు. 1 నిందించడం, మార్కెట్ను, ప్రభుత్వాన్ని, బాస్ను అందర్నీ నిందిస్తారు. 2 సమర్థించుకోవడం, డబ్బు అంత ముఖ్యం కాదులే అని సర్ది చెప్పుకుంటారు. 3 ఫిర్యాదు చేయడం. రచయిత అంటారు, మీరు ఫిర్యాదు చేస్తున్నప్పుడు మీరు చెడును ఆకర్షించే ఒక సజీవ అయస్కాంతంలా మారతారు అని. ఈ ఫిర్యాదు చేసే అలవాటు చాలా మందిలో చూస్తుంటాం. ఇది అంత ప్రమాదకరమా? అవును, ఎందుకంటే వాట్ యు ఫోకస్ ఆన్ ఎక్స్పాండ్స్. మనం దేనిపై దృష్టి పెడతామో అదే మన జీవితంలో పెరుగుతుంది. మీరు సమస్యల గురించి ఫిర్యాదు చేస్తుంటే మీకు మరిన్ని సమస్యలే కనిపిస్తాయి. దీనికి కొనసాగింపుగా వెల్త్ ఫైల్ నంబర్ 2 కూడా ఉంది. చెప్పండి. ధనవంతులు డబ్బు ఆటను గెలవడానికి ఆడతారు. పేదవాళ్లు ఓడిపోకుండా ఉంటానికి ఆడతారు. ఓ, ఇది చాలా పెద్ద తేడా. వాళ్ల లక్ష్యం కేవలం బిల్లులు కట్టడం, బతికేయడం. ధనవంతుల లక్ష్యం సంపద, సమృద్ధి. రచయిత చెప్పినట్టు మీ లక్ష్యం సౌకర్యవంతంగా ఉండడమే అయితే మీరెప్పటికీ ధనవంతులు కాలేరు. కానీ మీ లక్ష్యం ధనవంతులు కావడమైతే మీరు ఖచ్చితంగా చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. ధనవంతులను చూసి అసూయపడొద్దో, ఆరాధించాలి అంటున్నారు. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో చాలామంది అక్రమంగా సంపాదించిన వాణ్ణి చూసినప్పుడు వారిని ఎలా ఆరాధించగలం? ఈ పుస్తకం ఆ తేడాను గుర్తిస్తుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వెల్త్ ఫైల్ నంబర్ 6 ఇదే చెబుతుంది. ధనవంతులు ఇతర ధనవంతులను, విజయవంతమైన వ్యక్తులను ఆరాధిస్తారు. పేదవాళ్లు వారిని చూసి అసూయపడతారు. ఇక్కడ పాయింట్ అక్రమంగా సంపాదించిన వారిని సమర్థించడం కాదు. అసలు విషయమేమిటంటే, మీరు ధనవంతులు అనే వర్గాన్నే ద్వేషిస్తే మీరు ఆ వర్గంలోకి ఎలా చేరగలుగుతారు? నిజమే. మనం ద్వేషించే దానిలా మనం ఎలా మారగలం? అంతే. అందుకే హవాయికి చెందిన హునాతత్వశాస్త్రం బ్లెస్ దాట్ విచ్ యు వాంట్ అని చెప్తుంది. అంటే మీకేది కావాలో దానిని చూసినప్పుడు ఆశీర్వదించండి. ఒక మంచి కారు చూస్తే దీని యజమాని సుఖంగా ఉండాలి అని మనసులో అనుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు ఆ విజయాన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారని రచయిత అంటారు. ఇది ఆలోచించాల్సిన విషయమే. అంటే మనస్తత్వాన్ని మార్చుకోవడం మొదటి అడుగు. ఇక ఆచరణలోకి వస్తే ధనవంతులు భిన్నంగా ఏం చేస్తారు? ఇక్కడే వెల్త్ ఫైల్ నంబర్ 5 వస్తుంది. ధనవంతులు అవకాశాలపై దృష్టి పెడతారు. పేదవాళ్లు అడ్డంకులపై దృష్టి పెడతారు. అంటే పాజిటివ్గా ఉండటం గురించా? కేవలం అది మాత్రమే కాదు. మన మెదడు మనం దేనిపై దృష్టి పెడితే దానినే వెతుకుతుంది. మీరు ఎర్రరంగు కారు కొనాలనుకుంటే మీకు రోడ్డు మీద అన్నీ ఎర్ర కార్లే కనిపిస్తాయి. అవును, ఇది నిజం. అలాగే అడ్డంకులపై దృష్టి పెడితే మన మెదడు సమస్యలను మాత్రమే గుర్తిస్తుంది. అదే అవకాశాలపై దృష్టి పెడితే పరిష్కారాలను అన్వేషిస్తుంది. అందుకే ధనవంతులు రెడీ ఫైర్ ఎయిమ్
అనే సూత్రాన్ని పాటిస్తారు. ఒక్క నిమిషం. రెడీ, ఫైర్, ఎయిమ్ అంటే గురి పెట్టకుండానే కాల్చడమా? అది కొంచెం రిస్కీగా అనిపించడం లేదా? అలా అనిపిస్తుంది, కాని దాని అసలు ఉద్దేశ్యం వేరు. దాని అర్థం ముందుగా వీలైనంత త్వరగా సిద్ధమై వెంటనే చర్య తీసుకుని ఆ తర్వాత మార్గమధ్యంలో సర్దుబాట్లు చేసుకోవాలి. పేదా మధ్యతరగతి ప్రజలు దీనికి భిన్నంగా రెడీ, ఎయిమ్, ఎయిమ్, ఎయిమ్ అని ఆలోచిస్తూనే ఉండిపోతారు. ఎప్పటికీ ఫైర్ చెయ్యరు. అవును, దీన్నే అనాలిసిస్ పారాలిసిస్ అంటారు. రచయిత తన సొంత అనుభవాన్ని చెబుతారు. ఆయనకు డెజర్ట్ వ్యాపారం నేర్చుకోవాలని ఉండేదట. దాని గురించి పుస్తకాలు చదువుతూ కూర్చోకుండా ఒక పై షాప్లో గిన్నెలు కడిగే బజ్బాయ్గా చేరారు. ఓ దీన్నే ఆయన కారిడార్లోకి ప్రవేశించడం అంటారు. ఒక రంగంలోకి ప్రవేశిస్తేనే లోపల ఉన్న అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. బయట నిలబడి చూస్తే ఏమీ కనిపించదు. అంటే పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురు చూడకుండా యాక్షన్ తీసుకోవడం ముఖ్యం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఇక చివరిది నిర్వహణ. డబ్బును సంపాదించిన తర్వాత ధనవంతులు దాన్ని ఎలా నిర్వహిస్తారు? ఇదే అన్నింటికన్నా ముఖ్యమైన ఫైల్ అని చెప్పొచ్చు. వెల్త్ ఫైల్ నంబర్ 14. ధనవంతులు తమ డబ్బును చక్కగా నిర్వహిస్తారు. పేదవాళ్లు తమ డబ్బును సరిగ్గా నిర్వహించరు. చాలామంది నా దగ్గర తక్కువ డబ్బుంది, దీన్ని మేనేజ్ చేయడానికి ఏముంది అని అనుకుంటారు. అవును, కానీ రచయిత చెప్పేది దీనికి పూర్తి వ్యతిరేకం. డబ్బును నిర్వహించే అలవాటు ఎంత డబ్బుందనే దానికంటే ముఖ్యం. అలవాటు మొత్తం కన్నా ముఖ్యమా? దీన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. పుస్తకంలో దీనిక్కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒక చిన్న పిల్లాడు ఒక స్కూప్ ఐస్ క్రీంను కూడా సరిగ్గా పట్టుకోలేక కింద పడేసుకుంటుంటే మనం వాడికి 3 స్కూపుల ఐస్ క్రీం కోనిస్తామా? ఇవ్వం కదా. విశ్వం కూడా అంతేనట. మన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును సరిగ్గా నిర్వహించగలమని మనం నిరూపించే వరకు మనకు ఎక్కువ లభించదు. అందుకే మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా నిర్వహించడం మొదలుపెట్టే వరకు మీకు ఎక్కువ డబ్బు రాదు అనేది ఈ పుస్తకంలోని ఒక ప్రాథమిక సూత్రం. అలవాటు అనేది మొత్తం కన్నా ముఖ్యం. అద్భుతం. అంటే మొత్తం మీద సీక్రెట్స్ ఆఫ్ ది మిలియనేర్ మైండ్ యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే, మన ఆర్థిక విజయం అనేది మన బాహ్య పరిస్థితుల కన్నా మన అంతర్గత మనీ బ్లూ ప్రింట్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. పుస్తకం చెప్పినట్టు మన బయటి ప్రపంచం మన లోపలి ప్రపంచానికి ప్రతిబింబం మాత్రమే. మన పండ్ల తోటలో పండ్లు సరిగ్గా లేవంటే మనం పండ్లపై కాదు, వేళ్లపై దృష్టి పెట్టాలి. సరిగ్గా చెప్పారు. ఈ చర్చను ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ పుస్తకం ప్రతి మాస్టర్ ఒకప్పుడు డిజాస్టరే అని, విజయమనేది నేర్చుకోగల నైపుణ్యమని బలంగా చెబుతుంది. రచయిత వాదన ప్రకారం మన నికర విలువ మనం వ్యక్తిగా ఎంతగా ఎదుగుతామో అంతవరకే పెరుగుతుంది. కాబట్టి మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి అని కాదు, బదులుగా డబ్బును ఆకర్షించి, నిర్వహించి మరియు వృద్ధి చేయడానికి నేను ఎలాంటి వ్యక్తిగా మారాలి అనేది. ఇది మనల్ని మనం లోతుగా పరిశీలించుకునేలా చేస్తుంది. కేవలం ఆర్థికంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎదగడానికి ప్రేరేపిస్తుంది.